నమస్తే, వెల్కమ్ టు శోభా తెలుగు టీవీ. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 5 సంతకాలతో ప్రజారంజక పాలన ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. అన్నమయ్య జిల్లా తంబలపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ పై సర్పంచ్ హత్యాయత్నం. మానవత్వం లేని జగన్ అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపు కొట్టారు. కళ్యాణదుర్గం పట్టణంలోని అన్న క్యాంటీన్ను పరిశీలించిన ఎమ్మెల్యే సురేంద్రబాబు. ఏన్కూరు లింక్ కెనాల్ పనులు వేగం పెంచాలి. డిప్యూటీ సీఎం భట్టి. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ఏన్కూరు లింక్ కెనాల్ పనులను యుద్ధ ప్రతిపాదకన పూర్తి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ వైరా, ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయకులతో కలిసి లింక్ కెనాల్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కెనాల్ వెంబడి వెళ్లి పనులు పురోగతిని చూసి ఎంత మేర పనులు పూర్తయింది అడిగి తెలుసుకున్నారు. అగ్రిమెంట్లోగా పనులు పూర్తికి చర్యలు తీసుకోవాలన్నారు. లింక్ కెనాల్ పనుల్లో వేగం పెంచాలని వారు తెలిపారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన రైతులతో లింక్ కెనాల్ భూమి కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం త్వరితగతిన అందేలా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ సిఐలు విద్యాసాగర్, ఏ శ్రీనివాసరెడ్డి, ఎస్డిసి రాజేశ్వరి, కల్లూరు ఆర్డీఓ రాజేందర్, ఇరిగేషన్ ఏసీఎస్ శ్రీనివాసరెడ్డి, ఈ అర్జున్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కళ్యాణదుర్గం పట్టణంలోని అన్న క్యాంటీన్ను పరిశీలించిన ఎమ్మెల్యే సురేంద్రబాబు అతి త్వరలో అన్న క్యాంటీన్ ప్రారంభిస్తాం. ఎమ్మెల్యే సురేంద్రబాబు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో స్థానిక బళ్ళారి రోడ్లో ఉన్న R&B అతిథి గృహం ముందు ఉన్న అన్న క్యాంటీన్ను సందర్శించిన కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం, అలానే పేదలకు అన్నం పెట్టే ఈ అన్న క్యాంటీన్ను కూడా ఆపేసిన చేతకాని గత ప్రభుత్వం అని అన్నారు. సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే చరిత్రలో నిలబడిపోయే 5 సంతకాలు చేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నారు. మొదటిది డిఎస్సి నియామకం, ల్యాండ్ టైటిలింగ్ రద్దు, పెన్షన్ల పెంపకం, అందులో ఒకటి అన్న క్యాంటీన్ పునఃప్రారంభం, ఫైల్పై సంతకం చేయడం చాలా సంతోషం. అదేవిధంగా మన కళ్యాణదుర్గంలో ఉన్న ఈ అన్న క్యాంటీన్ను వచ్చే జూలై చివరిలో కానీ ఆగస్టు మాసంలో కానీ పూర్తి చేసి పేదలకు అన్నం పెట్టే కార్యక్రమం త్వరలోనే మొదలు పెడతామని తెలిపారు. కిందగా అంతా ఆర్ట్ వర్క్ ఆరంభిస్తా సైట్ సార్ ఇది ఆర్ట్ వర్క్ మీరే మన కళ్ళ సురేంద్రబాబు గారి నాయకత్వం, సురేంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. మొన్ననే మన నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ రోజు మీరు చూశారు, మన దేశ ప్రధాని మరి మన హోమ్ మినిస్టర్స్, సెంట్రల్ మినిస్టర్స్ అందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు కూడా అందరూ కూడా వచ్చారు. ప్రజలు తండోపతండాలుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా వచ్చారు. ముఖ్యంగా మన కళ్యాణదుర్గం ప్రాంతం నుంచి కూడా చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ పరిపాలన చాలా బాగుంటుంది అనే అభిప్రాయంతో ప్రతి ఒక్కరూ 1000 కళ్ళతో ఆశిస్తున్నారు. మీరు కూడా అందరూ కూడా టీవీల్లో చూసింటారు. చాలామంది కూడా కళ్ళలో నీళ్లు పెట్టుకున్నారు మన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నా. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఇద్దరి మధ్యలో ఉన్న అనుబంధం అందరూ కూడా చూశారు. అలాగే మన నరేంద్ర మోడీ గారు అనుబంధం కూడా అందరికీ కనిపించింది. ఖచ్చితంగా మన రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందన్న ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. ఖచ్చితంగా అది జరిగే బాటలోనే నిన్ననే ఆయనైతే సచివాలయంకి పోయి 4 సంతకాలు 5 సంతకాలు చేయడం జరిగింది. ఒకటి ఏదైతే మెగా డిఎస్సి కావచ్చు, రెండవది మన ల్యాండ్ సీలింగ్ కావచ్చు, అన్న క్యాంటీన్ కావచ్చు, అలాగే పెన్షన్స్ కావచ్చు. మనం ఏదైతే చెప్పామో ఈ 5 దానిల మీద కూడా సంతకాలు చేసి ఏదైతే ప్రామిస్ చేశారో అవన్నీ కూడా చేయడానికి నాంది జరిగింది. కానీ అందులో భాగంగా ఈరోజు మనం ఇక్కడికి అన్నా క్యాంటీన్కి సంబంధించి ఇక్కడ ఈ భవనం పూర్తిగా అధ్వాన పరిస్థితుల్లో, అంటే దీన్ని ఏదైతే ఉందో అన్ని రకాలుగా కూడా ఉపయోగం లేకోకుండా ఈ రకంగా ఉండిపోయింది. ఖచ్చితంగా ఈ ఏదైతే అన్నా క్యాంటీన్కి సంబంధించి దీన్ని జూలై ఆఖరిలో కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కానీ ఖచ్చితంగా దీన్ని మనకి ఉపయోగపడేటట్టు చేస్తాం. చాలామంది ఇక్కడ పేద ప్రజలు ఉన్నారు, మన హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా చాలామంది ఉన్నారు. ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. అన్నా క్యాంటీన్ నుంచి కూడా వాళ్ళకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అలాగే కార్మికులకు కూడా ఇదందరికీ ఉపయోగపడేటట్టు, నాణ్యంగా ఉండేటట్టు, నాణ్యమైన ఫుడ్ వాళ్ళకి వచ్చేటట్టు ఏర్పాటు చేస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఫస్ట్ వీక్ లోపల ప్రారంభించాలని అనుకుంటున్నాం. ఇంకా గవర్నమెంట్ నుంచి కూడా మనకి ఇంకా ఏది కూడా ఎలా దీన్ని నిర్వహించాలనే దాని మీద కూడా ఇంకా క్లారిటీగా రావట్లేదు. ఈరోజు 2-3 రోజులు అది వస్తుంది. ఏదైనా కూడా జూలై
ఎండింగ్లో కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కానీ దీన్ని ప్రారంభిస్తాం. ఖచ్చితంగా అన్ని విధాలుగా దీన్ని అందుబాటులో తీసుకొచ్చి ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం. కర్నూలు నుంచి వచ్చిన తర్వాత ఆమె నిన్న ఊరికి పోయింది. ఊరికి పోయి వచ్చిన తర్వాత 3 గంటల మధ్యరాల కట్టెలతో ఆమె మీద దాడి చేసి, కాళ్ళతో కట్టెలతో దాడి చేసి నరసింహారెడ్డి అనే వ్యక్తి షాబోలి తర్వాత వచ్చేసి వాళ్ళ కోడలు, వాళ్ళ మనమరాలు, వాళ్ళ కొడుకు అందరూ వచ్చేసి నిన్న బీగం ఆమెను కొట్టి బయటికి దొబ్బి, వర్కర్లను ఆమెను కొట్టి బయటికి దొబ్బితే ఆమె స్టేషన్కి వచ్చింది. స్టేషన్కి వచ్చిన తర్వాత వాళ్ళు బీగం వేసుకొని రాత్రి సామాన్ అంతా, హోటల్లో ఉండే సామాన్ అంతా, హోటల్ సామాన్ అంతా మొత్తము తీసుకొని పోయి ఈరోజు నాకు 5 లక్షల సామాను నాశనం చేసినారు. ఈ పొద్దు నేను మందు తాగి సావాల, నాది ఎస్ఎస్టీ కేసు కట్టాలని, నాకు నష్టపరిహారం తీయాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నానని మాకు చెప్తే మేము దాని మీద హోటల్ కాడికి వచ్చినాము. వచ్చి చూసి మేమే బీగాలు తీసినాము. బీగాలు తీసి ఏం జరుగుతుందని సిఆర్ గారికి కూడా చెప్పొచ్చినాము. మేము హోటల్ కాడికి వచ్చి చూస్తాం సార్ అని. వచ్చేటాలకు సామాన్లు ఏమి లేవు, అందరం కలిసి చూసినాము. సిఎస్ఆర్ కూడా చెప్పినాము, కంప్లీట్ ఇచ్చిన రాత్రి సాయంత్రం కేసు కడతామా అన్నాడు. సార్ మాకు కేసు కట్టండి, మేము హోటల్ నడుపుకోవాలని చెప్పి మేము వచ్చేటాలకు హోటల్లో సామాన్ సిలిండర్లు కానీ ఏమే కానీ ఎటువంటి సామాన్ లేదు. మళ్ళీ తర్వాత మేము వచ్చిన తర్వాత మళ్ళీ ముసలాయన వచ్చి మా మీదనే మాట్లాడి నేనంతా తీసుకుపోయినా, నేను కూడా మాట్లాడి వెళ్ళిపోయినాడు ముసలోడు. వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ కోడళ్ళు వచ్చినారు. ఈరోజు ఒక దళిత బిడ్డ మీద, ఒక దళిత మహిళ మీద దాడులు గత ప్రభుత్వంలో జరుగుతొచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ మా దళితుల మీద దాడులు అంటే రెడ్డి గారి కాడ ఎన్నాళ్ళని మేము బానిస బతుకులు బతకాలా? ఇంతవరకు మా కష్టం లేదో మేము చేసుకుంటున్నాము. కానీ ఈరోజు దయ ఉంచి కలెక్టర్ గారు కోరుకునేది ఒకటే, ఎస్పీ గారిని కోరుకునేది ఒకటే, దీనికి కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం. ఒక దళిత బిడ్డలుగా అడుగుతున్నాము, ఒక దళిత మహిళలుగా, ఒక దళిత బిడ్డలుగా అడుగుతున్నాము. ఈరోజు ఒక ఎస్టీకి జరిగింది, రేపు పొద్దున నాకు జరుగుతుంది, అందరికీ జరుగుతుంది. ఇట్లాంటివి జరగకూడదు, గతంలో జరిగినట్టు ఇప్పుడు జరగకూడదని మేము కోరుకుంటున్నాము. ఈరోజు కలెక్టర్ గారిని అడుగుతున్నది ఒకటే, ఎస్పీ గారిని అడుగుతున్నది ఒకటే. ఆమె ఈరోజు సాబోతు నేను మందు దాయి వస్తానంటుంది. నా సామాన్లలో పోయినాయి, కూలి కష్టం చేసుకొని 10 రూపాయల వడ్డీలతో తెచ్చుకొని నేను డాబా నడుపుతున్నాను. ఈరోజు ఇవన్నీ లేదు, అంతా నాదే, సామాన్లలో నాదే. ఇక్కడ ప్రూఫ్ ఏమంటున్నాడు? మా కాడ వచ్చేసి చేసే ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి, కానీ గతంలో చూపిస్తాము. కానీ ఇది జరగకూడదంటే ఈరోజు కలెక్టర్ని అడిగేది ఒకటే, ఎస్పీ గారిని కలెక్టర్ని అడిగేది ఒకటే, మాకు ఇప్పుడు జరిగిన సామానుకు ఇవన్నీ మీరు ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ఎస్ఎస్టీ కేసు కట్టకపోతే మేము భారీ ఎత్తున రాష్ట్రం మొత్తం ధర్నాలకు కూర్చుంటామని చెప్పి ఈరోజు వాగ్దానం చేస్తున్నా. గుర్రం లక్ష్మి అమౌంట్ ఎంత వచ్చేసి 50,000 అమౌంట్, 50,000 సామాన్లు మొత్తము దాంట్లో ఉండే సిలిండర్లు, మిక్సీలు మొత్తము ఎటువంటి సామాన్ అంతా, హోటల్ సామాన్ అంతా, బిర్యానీల హోటల్ సామాన్ అంతా ఎత్తేసినారు. ఇంటి కాగితాలు, ఒరిజినల్ పటాలు కూడా తీసుకుపోయినారు. అడవి ఉండే పొలాల కాగితాలు కూడా తీసుకుపోయినారు. వాళ్ళు ఎటువంటివి ఇవన్నీ తీసుకుపోయినారంటే ఎంత నష్టం జరిగింది మాకు. సామాన్ ఎత్తినారు, పటాలు ఎత్తినారో. రాత్రి సీఎం అన్నాడు, సార్ మా సామాన్లు పోతాయి సార్, మేము ఎట్ట సార్ బీగాలు ఇప్పండి అని అంటే, లేదమ్మా వాళ్ళే జవాబుదారి అన్నాడు. ఇప్పుడు వాడే జవాబుదారి, మాకు ఎవరైతే తీసుకుపోయినారు రెడ్డి గారు వాళ్ళే జవాబుదారి. సిఐ గారిని కూడా ఇదే అడుగుతున్నాను. రాత్రి మిమ్మల్ని అడిగినాం సార్, మేము కాళ్ళు పట్టుకున్నాం సార్, మాకు కావాలా బీగాలు ఇప్పించండి, సామాన్లు పోతాయి మేము అడవనుకుంటామంటే, వద్దమ్మా పొద్దున్నవరకు ఆగారంటే వాళ్ళ మాట మేరకు ఒక అధికారులు చెప్పినంత వరకు మేము ఇనుకొని వచ్చినాము. శాబలోళ్ళు ఈ రకం చేసి తీసుకొని పోయినారు ఈరోజు సామాన్లు మొత్తం. ఈరోజు అయితే డాబా కంచి కదిలేదే లేదు. మావన్నీ ఇచ్చేంత వరకు ఎవరు వచ్చినా మా పానాలైన వీమ కోసం మేము కూడా పానాలైన అర్పీనికున్నాం కుల సంఘాలం. ఈరోజు చేసేది అదే మేము వాగ్దానం చేస్తున్నాం. ఏ కుల సంఘానికి కూడా ఇట్లా జరిగింది, అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ఖచ్చితంగా ఉంటాం. దీని మీద కఠినమైన చర్య తీసుకోం. మొత్తం ఏమేమి పోయినా అన్ని వంట సామాన్లు అన్నీ పోయినాయి మేడం. అల్లాలు, గిన్నెలు, బిర్యానీ గిన్నెలు అవి ఎక్కువ పోయినాయి మేడం. బ్యాంక్ రాజకీయాలకు స్వస్తి చెప్పి ప్రజల జీవితంలో వెలుగులు నింపేందుకే 5 సంవత్సరాల పరిపాలన సాగుతుంది అనడానికి నిదర్శనం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజలకు, సామాన్యులకు, విద్యార్థులకు అందరికీ మేలు చేకూరే విధంగా ఆయన చేసిన 5 సంతకాలు అని జ్యోతుల నెహ్రూ జగ్గంపేట పార్టీ కార్యాలయంలో హర్షం వ్యక్తం చేశారు. ముందుగా మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సీపై పెట్టి 16,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టడం జరిగిందని, రెండవ సంతకం ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేసిన ల్యాండ్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసే విధంగా పెట్టడం జరిగింది. మూడో సందర్భంగా సామాజిక పెన్షన్లు 4,000 రూపాయల, వృద్ధులకు వితంతులకు 6,000 రూపాయలు, దివ్యాంగులకు 15,000 రూపాయలు, మంచానికి పరిమితమైన వారికి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుని సంతకం పెట్టడం జరిగింది. 4వ సంతకం అన్న క్యాంటీన్ పేదలకు 5 రూపాయలకి అన్న పెట్టేందుకు గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాన్ని మళ్లీ పునరుద్ధరించేందుకు పెట్టడం జరిగింది. 5వ సంతకం వృత్తి విద్య నైపుణ్య శిక్షణ పథకంపై పెట్టడం జరిగింది. ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి సర్వాధికారాలు ఉంటాయి, మంత్రులు ఇచ్చేటట్టు దాని మీద. ఇక్కడ ముందు మీ అందరికీ కానీ మా కార్యకర్తలకు కానీ తెలియజేయాల్సింది, నేను మంత్రి కావాలి అని చెప్పి ఆయన అడగలేదు. ఆయన ఏ సందర్భంలోనే నాకు ఇస్తానని చెప్పలేదు. నెంబర్ 1 దాని మీద, ఎందుకంటే నా ఆలోచనలు నాకు ఉన్నాయి. నేను ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు 4 కార్యక్రమాలు పెట్టుకున్నాను. ఆ 4 కార్యక్రమాలని నేను సాధించాలి, నా ప్రాంతానికి తెచ్చుకోవాలి అనుకుంటే మంత్రి కంటే ప్రాధాన్యత 4: సాగునీరు, తాగునీరు, విద్య, సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చు అన్ని రకాల విద్యలు, అలాగే వైద్యం, కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ప్రతి సామాన్యుడికి కూడా ఉచితంగా అందించేటటువంటి పరిస్థితి, అలాగే పరిశ్రమ. 4 మండలాల్లో 4 పెద్ద పరిశ్రమలు లేవు. అంటే నిరుద్యోగ సమస్యని తగ్గించడం కోసం చేసే కార్యక్రమం. ఈ 4 వస్తే నా నియోజకవర్గం ఒక వెల్ నౌన్ నియోజకవర్గంగా తయారవుతుంది. ఇవాళ మనం చొక్కా ప్యాంటు వేసుకుంటున్నాం, మోటార్ సైకిల్ ఉంటుంది, అప్పు చేసి మోటార్ సైకిల్ కొనుక్కుంటున్నాం, దాంట్లో సరిసమానంగా బతకాలి కాబట్టి ఇవన్నీ చేస్తున్నాం. ఆర్థిక పరిపుస్తున్నటువంటి నియోజకవర్గం మాత్రం కాదు మనం. అంటే ఆ రకమైనటువంటి వనరులు మనకు లేవు. ఉన్న వనరులు ఉపయోగించుకునే పరిస్థితి లేదు నేటి వరకు. అందులో నేను కూడా భాగస్వామినే. ఇవాళ నా కాన్సెప్ట్ ఏంటంటే, ఖచ్చితంగా అసిస్టెంట్ పై సర్పంచ్ పైశాచిక దాడి చేసి హత్యాయత్నంకు పాల్పడ్డ ఘటన శుక్రవారం ఉదయం పెద్దమాండ్యం మండలంలో కలకలం రేపుతుంది. బాధితుడి కుటుంబీకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు మండలంలోని ముసలికుంట, దిగువపల్లి గ్రామం, వడ్డివంక తాండాకు చెందిన రవినాయక్ పై దిగువపల్లి గ్రామ సర్పంచ్ యుగేందర్ రెడ్డి మరికొందరు గురువారం అర్ధరాత్రి పైశాచికంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని బాధితులు పెద్దమాండ్యం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దాడిలో గాయపడ్డ బాధితులు ప్రాణాపాయ పరిస్థితిలో ఉండగా వెంటనే కుటుంబీకులు అతని మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. వాళ్ళు సర్పంచిన ఈ పిల్లలతోనే వాళ్ళు గెలిచినారు. వీళ్ళకు వాళ్ళకు గెలిచిన తర్వాత వాళ్ళు ఇంతకుముందు జగన్ కల్లా ఉన్నాడు, ఇప్పుడు ఆ పార్టీ వదిలేసి టీడీపీ కల్లా ఉన్నారు. ఇప్పుడు గెలిచిన తర్వాత వీళ్ళిద్దరూ కొట్లాడుకొని అలిగి ఉండిన తర్వాత గ్యాలరీలో ఎంత 15 గ్యాలరీ పోయి గ్యాలరీలో ఉన్నప్పుడు మేము ఫోన్ చేసినాము. ఫోన్ చేస్తే వాహనం పిలుస్తాను, నేను రాగానే వాహనం నుంచి వస్తానంటే అప్పుడు నేను అనుకుంటున్నాను. వాళ్ళే వచ్చే దారిలో ఫోన్ చేసి ఇంకే ఫోన్ చేసి పిల్లలకి వాళ్ళ ఇంటికి తోడుకొని పోయి మందు తాగి వీరేంద్ర, దయారెడ్డి, రమణారెడ్డి, వాళ్ళమ్మ జయమ్మ, వాళ్ళ 4 పట్టుకొని వాళ్ళ ఇంటికాడ జరిగింది విషయం. ఇంటికాడ పోయి తాగి చేసి తాగడి కొట్టి నడి దావలో వాన బండ్లతో వచ్చి మా బండ్లో వచ్చే దావలో పడేసేసి నేను బీగాలు జోబి వేసేసి వచ్చి వెళ్ళిపోయినారు. వాళ్ళు పడేసి వెళ్ళిపోయినట్టు చేసి వీళ్ళకి దారిలో ఎవరో చూసి ఫోన్ చేసేసరికి మా తాండాలు 2-3 ఆటోలు వచ్చినాము. వస్తే వెళ్ళి పడుకొని ఉన్నాడు. నీళ్ళు పోసే వాళ్ళే దిక్కు దారి ఎవరు లేదు. మా ఊరు వాళ్ళు 2-3 ఆటోలు వచ్చి మేము చూసి అంబులెన్స్ వాళ్ళే ఎవరో ఫోన్ చేసినప్పుడు అంబులెన్స్ వేసుకొని తమ్మలపల్లి వస్తే తనకంత గాయాలు ఉన్నాయి. మేము మా వాళ్ళ కాదు, మేము చూడము,
మన పనికి తీసుకోకుండా వాళ్ళే ఫోన్ చేసి అంబులెన్స్ మాత్రం కొంటున్నారు. మానవత్వం లేని జగనన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపు కొట్టారు. మానవత్వంతో సీఎం చంద్రబాబు మళ్లీ ప్రారంభించేందుకు 4వ సంతకం చేశారు. యువతకు ఉపాధి కల్పించే ప్రక్రియలో భాగంగా స్కిల్ సెన్సస్ ఫైల్ పై సీఎం చంద్రబాబు సంతకం చేశారు. క్యాంటీన్లు అన్నమో బ్రహ్మ అని చెప్పి ఈరోజు రాష్ట్రం అంతా విలవిల్లాడిపోతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిత్యావసర సరుకులు పెంచడం అయితే తెలుసు. ఒక పక్క కరెంటు బిల్లులు పెంచారు, ఒక పక్క బస్ ఛార్జీలు పెంచారు, నిత్యావసర సరుకులు పెంచారు, ఉపాధి లేదు, సంపద లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ పెట్టేకి మాత్రం చాతగాని జగన్మోహన్ రెడ్డి గారు చూసాం మనం 5 సంవత్సరాల నుంచి. మేమందరం కూడా ఎందుకనే ఎన్టీఆర్ గారు అన్నా క్యాంటీన్ పెట్టారు, మన చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెట్టారు. పేదలకు గుప్పటి అన్నం పెట్టాలనే స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్రంలో అక్కడక్కడ అన్నా క్యాంటీన్లు పెడితే అది కూడా పెట్టకూడదు అని చెప్పి గొడవలు చేసి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టారు. కానీ లేదు, ఇది తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారి పేరు మీద నడుపుతున్న అన్నా క్యాంటీన్లను కూడా మేము కూడా అలాగే నడిపాం. రామానాయుడు గారు గత 5 సంవత్సరాలుగా నడిపారు, నేను 2 సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్ నడిపాం. అంటే పేద ప్రజల పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ మేము కూడా అన్నా క్యాంటీన్ సెంటర్లు అన్నీ కూడా ఓపెన్ చేయబోతున్నాం. నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో చాలామంది పేద రైతులు హాస్పిటల్ కావచ్చు, గవర్నమెంట్ రెవెన్యూ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో వచ్చినప్పుడు గుప్పటి అన్నం తినిపోవడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. అంతేకాదు ఇంకా స్కిల్ డెవలప్మెంట్స్, ఎందుకంటే స్కిల్ సెన్సెస్, ఎందుకంటే ఇది వచ్చింది అంటే మనకు పరిశ్రమలు రాబోతున్నాయి. ఎందుకంటే పిల్లలకి ఇప్పటి నుంచే మనం ఉపాధి చూపించే వాళ్ళ స్కిల్స్ బయటికి తీసుకొస్తే మనకి ఇంకా పరిశ్రమలు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారికి పరిశ్రమలు తేవడం తెలుసు, సంపద సృష్టించడం తెలుసు, సంక్షేమ పథకాలు ఇవ్వటం ఏంటో విజనరీ లీడర్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అంటే ఇప్పుడు ఈ 5వ సంతకం పెట్టారు. స్కిల్ సెన్స్ మీద ఎందుకు పెట్టారు అంటే మరికొన్ని పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయని శుభసూచకమని కూడా మేము తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తున్నాయనే విషయం అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 5 సంతకాలతో ప్రజారంజక పాలన ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, హర్ష వ్యక్తం చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. అన్నమయ్య జిల్లా తంబలపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ పై సర్పంచ్ హత్యాయత్నం. మానవత్వం లేని జగన్ అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపు కొట్టారు. కళ్యాణదుర్గం పట్టణంలోని అన్న క్యాంటీన్ను పరిశీలించిన ఎమ్మెల్యే సురేంద్రబాబు. ఏన్కూరు లింక్ కెనాల్ పనులు వేగం పెంచాలి, డిప్యూటీ సీఎం భట్టి.